ఎన్నో కళలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారికి మొదట్లోనే కాకపోయినా కొంతకాలానికైనా విజయం దక్కుతుంది. కానీ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ కి మాత్రం దాదాపు 10 సినిమాల రీచ్ అవుతున్నా గట్టి హిట్ ఇప్పటికీ కొట్టకపోగా అంతా రొట్టె సినిమాలు చేస్తున్నారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ అంటే ఫన్ ట్రీ డైరెక్టర్ అనే పేరుంది. కానీ అంత ఫన్ జనరేట్ చేయలేకపోగా సినిమాలకు మాత్రం ఒకటే క్లాప్స్ కొడుతున్నారు. మరి రాబోయే సినిమాతోనైనా అదే పులిహోర కాకుండా కొత్తగా వస్తారంటారా? ఎన్నో కళలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారికి మొదట్లోనే కాకపోయినా కొంతకాలానికైనా విజయం దక్కుతుంది. కానీ టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ కి మాత్రం దాదాపు 10 సినిమాల రీచ్ అవుతున్నా గట్టి హిట్ ఇప్పటికీ కొట్టకపోగా అంతా రొట్టె సినిమాలు చేస్తున్నారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ అంటే ఫన్ ట్రీ డైరెక్టర్ అనే పేరుంది. కానీ అంత ఫన్ జనరేట్ చేయలేకపోగా సినిమాలకు మాత్రం ఒకటే క్లాప్స్ కొడుతున్నారు. మరి రాబోయే సినిమాతోనైనా అదే పులిహోర కాకుండా కొత్తగా వస్తారంటారా? తెలుగు సినిమా దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఈయనది ప్రకాశం జిల్లా చిలుకూరివారిపాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. అనిల్ రావిపూడి ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్లో సాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చేశారు అనిల్ రావిపూడి. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంట్ హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. దీంతో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీ రంగం వైపు వచ్చారు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. ఆ తర్వాత అనిల్ రచయితగా శౌర్యం, శంఖం, దరువు, సుడిగాడు, కందిరీగా, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్, రెండో చిత్రం సాయిధరం తేజ్ నటించిన సుప్రీం, రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్, వెంకటేష్ వరుణ్ తేజ్ తో F2 సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. అయితే సినిమాలతో దర్శకుడిగా ఎదిగాడు, కానీ పట్టుమని గట్టి హిట్ కొట్టలేదు అనిల్. కృష్ణమ్మ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గతంలో అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు అప్పట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. IPL ఏం చూస్తారులే, అది ఎప్పుడైనా చూడొచ్చు, లైవ్ క్రికెట్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు, థియేటర్కు వచ్చి సినిమాలు చూడండి అని అనిల్ రావిపూడి అన్నాడు. ఈ వ్యాఖ్యలతో అనిల్ రావిపూడి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీంతో అంత గొప్ప సినిమాలేం తీయడం లేదుగా, థియేటర్లో చూడకపోతే కొంపలేం మునిగిపోవు, తీరిగ్గా OTTలో చూసుకుంటాన్లే, మాకు క్రికెట్ను లైవ్గా చూడడమే ఇష్టం అంటూ దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. అలా అనిల్ రావిపూడి మీద ఎంత ట్రోలింగ్ జరగడంతో ఆ ట్రోలింగ్ సెగ చివరకు అనిల్ రావిపూడికి తగిలింది. అందుకే అనిల్ రావిపూడి వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు. అలా మాట్లాడడం తప్పేనని అంగీకరించాడు. క్రికెట్ లవర్స్ కు సారీ చెప్పేశాడు. క్రికెట్ చూడండి, ఆ తర్వాత టైం ఉంటే మా సినిమాల్ని కూడా చూడండి అని రిక్వెస్ట్ చేశాడు అనిల్. అంతటితో వివాదం ముగిసిపోయింది. అనిల్ రావిపూడి అంటే ఫన్ ట్రీ డైరెక్టర్. పటాస్ నుంచి F3 వరకు తన ఫన్ రైడ్ తో వరుస సినిమాలు చేశారు, కానీ గట్టి విజయాలను అందుకోలేకపోయారు. ఆ మధ్యలో మహేష్ బాబుతో యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన అందులో కూడా తన మార్కు చూపించలేకపోయారు అనిల్ రావిపూడి. అనంతరం బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా సిద్ధం కాగా ఇదేదో రేర్ కాంబినేషన్ లా ఉందే అనిపించింది చాలా మందిలో. అయితే బాలయ్యని ఎలా చూపిస్తే జనానికి నచ్చుతుందో నాడి పట్టేశారు అనుకుంటే మొత్తం రివర్స్ అయింది. ఓవైపు తన మార్కు డైరెక్షన్ ని మిస్ చేయకుండా బాలయ్యలోని వీరత్వాన్ని, మాస్ మేనరిజాన్ని మెరిపిస్తూ భగవంత్ కేసరిని యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ వచ్చేటట్లు చేశారు. కానీ ఈ సినిమా చూస్తుంటే మొదట కలిగే ఫీలింగ్ ఇంకా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవరో నాటి ఆర్మీ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకి రాలేదేమో అని అనిపిస్తుంది అందరికీ. ఇదిలా ఉంటే ఆడియన్స్ రెండు రకాలుంటారు. ఎంత కమర్షియల్ సినిమాలోనైనా
కొద్దో గొప్పో సెన్స్ ఉండాలని కోరుకునేవారు, సెన్స్ లాజిక్ లేకపోయినా ఎమోషనల్ మ్యాజిక్ వర్కౌట్ అయితే చాలు అనుకునేవారు. ముఖ్యంగా రెండో రకం ఆడియన్స్ వల్లే స్టార్ హీరోల సినిమాలు ఆడుతాయి. హీరోల ఫ్యాన్స్ కూడా ఈ బ్రాకెట్లోనే ఉంటారు. వీరిలో మొదటి రకం ఆడియన్స్ కి కావాల్సిన సెన్స్ అస్సలు లేదు. జైల్లో బకెట్ ఫైటింగ్ గానీ, వందల మందిని కచాపచా పొడిచి చంపేయడం గానీ, విలన్ల అతి, హీరో మహా అతి అన్నీ కలగలిపి ఇదొక రొట్ట సినిమాలా అనిపిస్తుంది సెన్సిబుల్ ఆడియన్స్ కి. అలాగని ఫ్యాన్స్ కి నచ్చుతుందా అంటే, మొదట్లో జై బాలయ్య అని అరిచిన వాళ్ళు ఇంటర్వెల్లో లైట్ లేసాక ఒకసారి అరిచారు. మిగిలిన టైం అంతా సైలెన్స్, చిన్నపాటి నిట్టూర్పుకు నవ్వు అంతే. అలా ఫ్యాన్స్ కి కావాల్సిన పూనకాలు తెప్పించలేకపోయాడు ఆ సినిమాకి దర్శకుడు అనిల్. వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా నేడు గ్రాండ్ గా ప్రారంభమైంది. అయితే ఇందులో 3x కాన్సెప్ట్ షాక్ ఇస్తుంది. వెంకీ సినిమాలో ఇదేంటి అంటున్నారు. విక్టరీ వెంకటేష్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల ఆయనకు సరైన హిట్ పడడం లేదు. సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. F2 బాగానే ఆడింది, కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ యావరేజ్ గా, డిజాస్టర్ గా నిలిచాయి. చివరగా ఆయన ఈ సంక్రాంతికి సైందో చిత్రంతో వచ్చాడు. ఇది పూర్తిగా నిరాశపరిచింది. తన బలమైన కామెడీ విడిచి యాక్షన్ చేస్తే బెడిసి కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వినోదాన్ని నమ్ముకున్నాడు విక్టరీ వెంకటేష్. తనకు F2, F3 చిత్రాలను అందించిన అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇందులో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపిస్తారట. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ మేళవింపుగా ఉంటుందని, సరికొత్తగా ఈ మూవీని దర్శకుడు అనిల్ రావుపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో 3x అనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ మూవీలో ఈ 3x ఉండటం ఏంటనే సందేహాలు ఇప్పుడు అందరిలోనూ కలుగుతున్నాయి. ఇక ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలో సినిమాని ప్రారంభించారు. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి అనిల్ ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తున్నారనేది.